ఇప్పుడు అనసూయ గారిని చూస్తే ఒక ఆన్‌లైన్ మీట్‌లో మనకి ఏడుస్తూ కనపడుతున్నారు. సో, ఆమె అనడం ఏంటంటే, సోషల్ మీడియాలో ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయింది. నాకు పిల్లలున్నారు. నాకు కూడా ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఎఫెక్ట్ అవ్వరా? మీకు ఎథిక్స్ అనేవి లేవా? ఇది మనం కూడా నిజంగా కొంత యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. సో, ఎందుకంటే ఛానెల్స్ చిన్న చిన్న ఛానెల్స్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో అవ్వచ్చు. ఎక్కడ కూడా ఫిల్టర్స్ లేకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు వినడానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి. ఒక మహిళని ఆ విధంగా బహిరంగంగా ఛానల్స్‌లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే కూడా ఈ విధంగా ఫిల్టర్స్ లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మాట్లాడింది తప్పా? రైటా? ఏదో ఒకటి అది సెకండరీ పక్కన పెట్టండి. దొరికిందే కంటెంట్ కదా అని ప్రతి ఒక్క ఛానల్లు లేకపోతే ఈ సోషల్ మీడియా అవ్వచ్చు, ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళతో డిస్కషన్స్ పెట్టి ఒక మహిళని అట్లా బహిరంగంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మన ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నోటికి ఫిల్టర్స్ అనేవి లేకుండా పోయాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కడా కూడా ఒక వ్యవస్థ ఉన్నట్టు కనపడట్లేదు. దేనికైనా సరే మాట్లాడడానికైనా, వాక్ స్వాతంత్రానికైనా కూడా దేనికైనా ఒక లిమిట్ అనేది ఉండాలండి. ఇప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఎందుకని హెచ్చరిస్తున్నారు? వాళ్ళు ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్ చేసి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌నే కదా మనకు చెప్తారు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా మనం వింటేనే మంచిది. ఇప్పుడు అనసూయ గారి పరిస్థితి ఎలా అయిపోయింది? చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు అయిపోలేదా? కాబట్టి ఎప్పుడు కూడా సోషల్ మీడియాతో చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.